మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుమాన్తో హ్యాపీ. ఈ తోట అనేది మేము సాగు చేస్తామండి. 2 ఎకరాల తోట. ఇక దీన్ని ఒక 20-30 ఏళ్ళగా చేస్తున్నాం. ఇది అంటేనే మాకు ఇష్టం. చాలా మంది అరే తోట అంటే మీకు ఎంత కష్టం, ఎట్లా పండిస్తారంటారు, కానీ చూడండి తోట ఇది. మేము మంచి దుక్కి దున్నుకొని దీన్ని మంచి సాగు చేసుకొని మందులు ఇట్లా కొట్టుకుంటే మంచిగానే ఉంటుందండి. ఇది ఒక 2 ఎకరాల పొలం ఉంది, నాకు 2 ఎకరాల తోట ఉంది. ఈ 2 తోటలు వీటిని చేసుకుని నా పిల్లలు పెళ్లి చేసిన, చదివించిన అన్ని పంటలు పండిస్తా ఉంది. మేము ఒకటే కాదు పంటలు అంటే తినే కూరగాయలు కాంచి ఇలా చిక్కుడుకాయ అయితే ఏంది, చిక్కుడుకాయ అంటే ఇప్పుడు సోరకాయ అంటే ఏంటిది, ఇక అల్చింతలని మీరు ఇప్పుడు చూడలేదండి. ఇగో అల్చంతలని, ఇవి అల్చంతలని చెట్టు సేమ్ మన దీని లెక్కనే ఉంటుంది, చిక్కుడు చెట్టు లెక్కనే ఉంటుంది. అన్ని తీర్ల పంటలు ఒక వ్యవసాయం చేసినప్పుడు అన్ని పట్టించుకోవాలి. టమాటాలు, వంకాయ, పెసళ్ళు, మినువులు, పోతే ఇంకే కందులు, అన్ని తీర్ల పంటలు పండిస్తాం. మాకైతే మంచి నచ్చింది, చేసుకుంటున్నాం బాగానే. కానీ ఒక రేటు కాడనే ఇది అయిపోతుంది మాకు. గవర్నమెంట్ మంచి రేట్ లేక పోయిన సంవత్సరం 22 అమ్మితే ఈ సంవత్సరం ఏం లేదు, 12-13 కాడికి పోతుంది. రేట్లు మంచిగా గవర్నమెంట్ చూసి మాకు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఈ కందులండి ఎంత అంటే చిన్న వంటికి మంచిది. చేనుల చుట్టూ పెట్టుకుని మాకు ఆట ఒక కునేడైతే చేను చుట్టూ పెసళ్ళు కానీ, మినువులు కానీ, బొబ్బర్లు పంటలు పండిస్తామండి. మేము ఇందులో తోటలనే 15 తీర్ల పంటలు పండిస్తాం. టమాటా, సోరకాయ, బీరకాయ, కాకరకాయ, ప్రతి ఒక్కటి పండించుకుంటాం. మంచిగా ఉంటాం, మంచిగా తింటాం, బాగానే ఉంటుంది. ఎప్పుడైనా రైతు చేసుకొని తిన్న దాని మీద రాదు. ఎక్కడ పోయి కొనుక్కోతే స్టార్టింగ్ ఉంటుంది. మంచిగా వాళ్ళు ఏదో మందులు కొడతారు, ఏదో చేసుకుని మనం చేసుకుని మనం పండించుకుని తినాలి. అదైతేనే బాగుంటుంది. టమాటా కూడా దేశవాళీ రకమే ఎంచుకుంటాం మేము. దేశవాళీ బాపతినే వేసుకుంటాం. ఏదో మామూలు కాదు. ఇది ఉత్తగా ఇట్లా వేస్తే ఉడికిపోతుంది. ఇక్కడ జాబ్ ఉన్న కాడ ఇట్లా కంది చెట్లు పెడితే మనకు సరిపోని కందులు వెళ్తాయండి. అది ఉత్తగా వృధా చేయకూడదు. ఏ భూమిని చేసుకున్న దాన్ని మంచిగా చేసుకోవాలి. బొబ్బర్లు ఈ దగ్గర బొబ్బర్లు పెట్టుకుంటే గడ్డి కూడా ఎక్కువ కాదు మనకు. ఈ బొబ్బర్లు పెట్టుకుంటే గడ్డి కూడా ఎక్కువ కాదు, మంచిగా ఉంటుంది. అట్లా కడెమ్మడి అయ్యే మంచిగా పండుతాయి. ఇప్పుడు మాకు కుండెడు నువ్వులైనాయి, ఒక కుండెడు నువ్వులైనాయి మంచిగా వేసుకుంటే. ఏ పంట అయినా పండించుకోవచ్చు. అప్పుడు అయితే తెలియక మడవలు చేసుకొని ఆ మడవలకి కట్టి రెక్కలని వచ్చేది. ఇప్పుడు అలాంటి ఏం లేదు. ఇలా ఒక తాటిపత్రిని చేసుకొని దాన్ని నల్లిలు వేసుకుంటే ఇక మనం ఇక ఆన్ చేసి పోతే అన్నం తిని వచ్చి ఒక 2 గంటలు 3 గంటలకు వచ్చి దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. కిందికి వెళ్ళినాక చూసుకొని బంద్ చేసుకోవచ్చు. నీళ్ళు కట్టడానికి ఎలాంటి డోకా లేదు. ఇదైతే నచ్చింది, సూపర్. ఇది దీనంత ఇంకోటి లేదు. పారుడు కూడా కమ్ముగా మంచిగా వాడుతుందండి. దీన్ని కూడా మీరు చేసుకునే అవకాశం ఉంటే చేసుకోండి, బాగుంటుంది. రోజు దాని ఎమ్మటి తిరిగి ఆ తోట నీళ్ళు చూడటం, ఇది మీద వదిలితే కింద వేసుకోండి. నా తోటలో ఇప్పుడు ఎక్కడ కాళ్ళు పెడతా సందు లేదండి, తిరగటానికి కూడా ఆస్కారం లేదు. అంత దగ్గర బాగా. అందుకోసం నేను పైన వేసుకుంటే కింద పోయి నీళ్ళే చూసుకుంటా తప్ప ఏ లోపల తిరిగిన అవసరం లేదు. చెట్టు కూడా మనకు కళ్ళకుండా మంచిగా ఉంటుంది. ఊరికే చెట్లు ఇరగటం తొక్కటం కాకుండా బాగుంటుంది. ఇంకా లోపల పోతే బాగా జిబ్బు ఉంటుంది. కొంచెం కడకనే కొంచెం ఇట్లా కొంచెం పలుచగా ఉంది, బాగుంది తోటకి. ఒకసారి ఏరినాక కూడా కాయలు ఇట్లా ఉన్నాయండి. తోట అంటే కూడా ఎప్పుడు ఇంత చేసినా కానీ 7 కాసినంత తోట నాకు ఇప్పుడు కూడా కాయలే బాగా కాసింది. మనం పంట పండినాక అబద్ధం ఆడవద్దు, కానీ సూపర్ కాసింది. ఇది మరి ఇంతనం కూడా చెప్పలేదంటారు మీరు, కానీ ఎస్ఎస్పిని పెట్టిన ఇది మల్లిక కొంత, ఎస్ఎస్పిని కొంత పెట్టినది. మల్లికను సార్లు 2 రోజుల్లో వెళ్ళినాయి అవతలికి. ఇవి మటుకు 5 రోజులు పట్టింది. ఆడికిడికి 5 రోజులు పట్టింది ఒక్కొక్క సాల్ తీయడానికి. బాగా కాసింది. ఇంకా సగం కాయ ఉన్నది. చూడండి ఎంత బాగుంది. ఎంత సిటీలో ఉన్న విలేజ్ వచ్చినప్పుడు ఒకసారి పొలాలకు వెళ్ళి ఒకసారి అయితే ఇలా విజిట్ చేయండి. మీకు ఇప్పుడు లోగా ఉన్న ఇక్కడికి వస్తే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి చాలా పచ్చగా మొత్తం ఎటు చూసినా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, సో నేను పార్ట్స్ వైజ్గా డివైడ్ చేస్తుండా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హనుమాన్తో హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్.